ఓం శాంతి 5/11/2025 మధురమైన పిల్లలు, ఈ ప్రపంచమంతా రోగుల యొక్క పెద్ద హాస్పిటల్. ప్రపంచమంతటినీ నిరోగిగా చేసేందుకు బాబా వచ్చారు. ప్రశ్న: ఏ స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడు కూడా వాడిపోవడం లేదా దుఃఖపు అల రావడం అనేది జరగదు. జవాబు: ఇప్పుడు మనం ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్తాము. మళ్ళీ కొత్త ప్రపంచంలో పునర్జన్మలు తీసుకుంటాము. రాజ్యంలోకి వెళ్లేందుకు మనం ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నాము. పిల్లలైన మన కోసం తండ్రి ఆత్మిక రాజస్థాన్ను స్థాపన చేస్తున్నారు. ఈ స్మృతి ఉన్నట్లయితే దుఃఖపు అల రాలేదు. పాట: నీవే తల్లివి. ఓం శాంతి. ఈ పాట పిల్లలైన మీకోసమేమీ కాదు, ఇది కొత్తవారికి అర్థం చేయించడం కోసం ఉంది. అలాగని ఇక్కడ అందరూ తెలివైన వారని కూడా కాదు. అలా కాదు, తెలివిహీనులను తెలివైన వారిగా తయారు చేయడం జరుగుతుంది. మనమెంత తెలివిహీనులుగా అయిపోయాము, ఇప్పుడు తండ్రి మనల్ని తెలివైన వారిగా తయారు చేస్తున్నారు అన్నది పిల్లలు అర్థం చేసుకుంటారు. స్కూల్లో చదువుకుని పిల్లలు ఎంత తెలివైన వారిగా అవుతారు. ప్రతి ఒక్కరూ తమ తమ తెలివి ద్వారా బ్యారిస్టర్, ఇంజనీర్ మొదలైన వారిగా అవుతారు. ఇక్కడైతే ఆత్మను తెలివైనదిగా తయారు చేయాలి. చదువుకునేది కూడా ఆత్మే, శరీరం ద్వారా. కానీ బయట ఏదైతే శిక్షణ లభిస్తుందో అది అల్పకాలికమైన శరీర నిర్వహణ కోసం లభిస్తుంది. కొంతమంది కన్వర్ట్ కూడా చేస్తారు. హిందువులను క్రిస్టియన్లుగా చేస్తారు. దేనికోసము? కొంత సుఖం పొందేందుకని. ధనం, ఉద్యోగం మొదలైనవి సహజంగా లభించడం కోసం, జీవనోపాధి కోసం చేస్తారు. మనం మొట్టమొదట ఆత్మాభిమానులుగా అవ్వవలసి ఉంటుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇదే ముఖ్యమైన విషయము. ఎందుకంటే ఇది ఉన్నదే రోగుల ప్రపంచము. రోగులుగా అవ్వనటువంటి మనుషులంటూ ఎవ్వరూ లేరు. ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. ఈ ప్రపంచమంతా అతిపెద్ద హాస్పిటల్. ఇందులోని మనుషులందరూ పతితులుగా, రోగులుగా ఉన్నారు. ఆయుష్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా మృత్యు అవుతుంది. కాలుడి పంజాలోకి వచ్చేస్తారు. ఇది కూడా పిల్లలైన మీకే తెలుసు. పిల్లలైన మీరు కేవలం భారత్కే కాక మొత్తం విశ్వానికి గుప్త రీతిలో సేవ చేస్తారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే తండ్రి గురించి ఎవరికీ తెలియదు. మనుషులై ఉండి పారలౌకిక తండ్రి గురించి తెలియదు. వారి పట్ల ప్రేమనుంచరు. ఇప్పుడు తండ్రి అంటారు, నా పట్ల ప్రేమను ఉంచండి. నాపై ప్రేమను ఉంచుతూ ఉంచుతూ మీరు నాతో పాటుగానే తిరిగి వెళ్ళాలి. తిరిగి వెళ్లేంత వరకు ఈ చీచీ ప్రపంచంలో ఉండవలసి ఉంటుంది. మొట్టమొదట దేహాభిమానుల నుండి దేహీ అభిమానులుగా అవ్వండి. అప్పుడు మీరు ధారణ చేయగలరు మరియు తండ్రిని స్మృతి చేయగలరు. ఒకవేళ దేహీ అభిమానులుగా అవ్వకపోతే ఇక దేనికి పనికిరారు. అందరూ దేహాభిమానులుగానే ఉన్నారు. మేము ఆత్మాభిమానులుగా అవ్వకపోతే, తండ్రిని స్మృతి చేయకపోతే మేము మునపటిలాగానే ఉండిపోతామని మీరు అర్థం చేసుకుంటారు కూడా. దేహీ అభిమానులుగా అవ్వడమే ముఖ్యమైన విషయము. అంతేకాని రచన గురించి తెలుసుకోవడం కాదు. రచయిత మరియు రచనల జ్ఞానమని అంటూ ఉంటారు కూడా. మొదట రచన, ఆ తర్వాత రచయిత యొక్క జ్ఞానం అని అనరు. అలా కాదు. మొదట రచయిత, వారే తండ్రి, ఓ గాడ్ ఫాదర్ అని అంటారు కూడా. వారొచ్చి పిల్లలైన మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తారు. తండ్రి అయితే సదా ఆత్మాభిమానిగానే ఉంటారు. అందుకే వారు సుప్రీం. తండ్రి అంటారు, నేనైతే ఆత్మాభిమానిని. ఎవరిలోనైతే ప్రవేశించానో వారిని కూడా ఆత్మాభిమానిగా చేస్తాను. వీరిని కన్వర్ట్ చేసేందుకు
వీరిలోకి ప్రవేశిస్తాను, ఎందుకంటే వీరు కూడా దేహాభిమానిగా ఉండేవారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను యథార్థ రీతిలో స్మృతి చెయ్యండి అని వీరికి కూడా చెప్తాను. ఆత్మ వేరు, జీవం వేరు అని భావించే మనుషులు చాలామంది ఉన్నారు. ఆత్మ దేహం నుండి బయటకు వచ్చేస్తుందంటే అవి రెండు వేరువేరన్నట్లే కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నీవు ఒక ఆత్మవు. ఆత్మే పునర్జన్మలు తీసుకుంటుంది. ఆత్మే శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తుంది. బాబా పదే పదే అర్థం చేయిస్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇందులోనే చాలా శ్రమ కావాలి. విద్యార్థులు చదువుకునేందుకు ఏకాంతంలోకి, పుష్పాల తోటలు మొదలైన వాటిలోకి వెళ్లి చదువుకుంటారు. ఫాదర్లు కూడా వాకింగ్కు వెళ్ళినప్పుడు పూర్తిగా శాంతిగా ఉంటారు. వారేమీ ఆత్మాభిమానులుగా ఉండరు. వారు క్రైస్ట్ స్మృతిలో ఉంటారు. ఇంట్లో ఉంటూ కూడా స్మృతి అయితే చెయ్యొచ్చు, కాని క్రైస్ట్ను స్మృతి చేసేందుకు విశేషంగా ఏకాంతంలోకి వెళ్తారు. ఇంకెటువైపు చూడరు కూడా. ఎవరైతే చాలా మంచివారుంటారో వారు మేము క్రైస్ట్ను స్మృతి చేస్తూ చేస్తూ వారి వద్దకు వెళ్ళిపోతామని భావిస్తారు. క్రైస్ట్ స్వర్గంలో కూర్చున్నారని మేం కూడా స్వర్గంలోకి వెళ్ళిపోతామని భావిస్తారు. క్రైస్ట్ హెవెన్లీ గాడ్ ఫాదర్ వద్దకు వెళ్లారని మేం కూడా స్మృతి చేస్తూ చేస్తూ వారి వద్దకు వెళ్ళిపోతామని కూడా భావిస్తారు. క్రిస్టియన్లంతా వారొక్కరి సంతానమే. వాళ్లలో కొంత జ్ఞానం సరిగ్గా ఉంది, కాని క్రైస్ట్ ఆత్మ అయితే పైకి వెళ్లనే లేదు. క్రైస్ట్ అనే పేరు శిలువపైకి ఎక్కించిన శరీరానిది. ఆత్మ అయితే శిలువపైకి ఎక్కదు. ఇప్పుడు క్రైస్ట్ ఆత్మ గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళిందని అనడం కూడా తప్పే అవుతుంది. ఎవరైనా తిరిగి ఎలా వెళ్తారు? ప్రతి ఒక్కరూ స్థాపనను, ఆ తర్వాత పాలనను తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇంటికి సున్నం మొదలైనవి వేయించడం జరుగుతుంది. ఇది కూడా పాలనే కదా. ఇప్పుడు అనంతమైన తండ్రిని మీరు స్మృతి చేయండి. ఈ జ్ఞానాన్ని అనంతమైన తండ్రి తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. స్వయం యొక్క కళ్యాణం చేసుకోవాలి. రోగుల నుండి నిరోగులుగా అవ్వాలి. ఇది రోగుల యొక్క పెద్ద హాస్పిటల్. మొత్తం విశ్వం రోగుల హాస్పిటల్ వంటిది. రోగులు తప్పకుండా త్వరగా మరణిస్తారు. తండ్రి వచ్చి ఈ విశ్వమంతటినీ నిరోగిగా చేస్తారు. ఇక్కడే నిరోగులుగా అవుతారని కాదు. తండ్రి అంటారు, నిరోగులు కొత్త ప్రపంచంలోనే ఉంటారు. పాత ప్రపంచంలో నిరోగులు ఉండరు. ఈ లక్ష్మీనారాయణులు నిరోగులు, సదా ఆరోగ్యవంతులు. అక్కడ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. వికారులే రోగులుగా ఉంటారు. నిర్వికారులు రోగులుగా ఉండరు. వారు సంపూర్ణ నిర్వికారులు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, ఈ సమయంలో మొత్తం విశ్వమంతా, విశేషంగా భారత్ రోగగ్రస్తంగా ఉంది. పిల్లలైన మీరు మొట్టమొదట నిరోగి ప్రపంచంలోకి వస్తారు. స్మృతి యాత్ర ద్వారా నిరోగులుగా అవుతారు. స్మృతి ద్వారా మీరు మీ మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు. ఇది కూడా ఒక యాత్ర. ఇది తండ్రి అయిన పరమాత్మ వద్దకు వెళ్లేందుకు ఆత్మ యొక్క యాత్ర. ఇది ఆధ్యాత్మిక యాత్ర. ఈ పదాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. మీకు కూడా నంబర్వారుగా తెలుసు, కాని మర్చిపోతారు. ముఖ్యమైన విషయం ఇదే. దీనిని అర్థం చేయించడం కూడా చాలా సహజము. కాని ఎవరైతే స్వయం కూడా ఆత్మిక యాత్రలో ఉంటారో వారే అర్థం చేయించగలరు. స్వయం యాత్రలో లేకుండా ఇతరులకు చెప్తే బాణం తగలదు. సత్యత యొక్క పదును కావాలి. మనం బాబాను ఎంతో స్మృతి చేస్తాము. స్త్రీ పతిని ఎంతగా స్మృతి చేస్తుంది. వీరు పతులకే పతి, తండ్రులకే తండ్రి, గురువులకే గురువు. గురువులు కూడా ఆ తండ్రిని స్మృతి చేస్తారు. క్రైస్ట్ కూడా తండ్రిని స్మృతి చేసేవారు.
కాని ఆ తండ్రి గురించి ఎవరికీ తెలియదు. తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే తమ పరిచయాన్ని ఇస్తారు. భారతవాసులకే తండ్రి గురించి తెలియకపోతే ఇక ఇతరులకు ఎక్కడి నుండి లభిస్తారు? యోగం నేర్చుకునేందుకు విదేశాల నుండి కూడా ఇక్కడికి వస్తారు. ప్రాచీన యోగాన్ని భగవంతుడే నేర్పించారని వారు భావిస్తారు. ఇది భావన. తండ్రి అర్థం చేయిస్తున్నారు, సత్యాతి సత్యమైన యోగాన్ని అయితే నేనే కల్పకల్పము ఒక్కసారి మాత్రమే వచ్చి నేర్పిస్తాను. ముఖ్యమైన విషయము, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. దీనినే ఆత్మిక యోగమని అంటారు. మిగిలిన వారందరివి దైహిక యోగాలు. బ్రహ్మతత్వంతో యోగం జోడిస్తారు. అది కూడా తండ్రి కాదు, అది మహాతత్వము నివసించే స్థానము. కనుక తండ్రి ఒక్కరే రైట్. ఒక్క తండ్రినే సత్యమని అంటారు. ఒక్క తండ్రే ఎలా సత్యమైన వారు అనేది కూడా భారతవాసులకు తెలియదు. వారే సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. సత్యఖండము మరియు అసత్యఖండము. మీరు సత్యఖండంలో ఉన్నప్పుడు అక్కడ రావణరాజ్యమే ఉండదు. అర్ధకల్పం తర్వాత రావణరాజ్యం, అసత్యఖండం ప్రారంభమవుతుంది. సత్యఖండమని పూర్తి సత్యుగాన్ని అంటారు. ఆ తర్వాత కలియుగాంతం పూర్తి అసత్యఖండము. ఇప్పుడు మీరు సంగమంలో కూర్చున్నారు. ఇక్కడా లేరు, అక్కడా లేరు. మీరు ప్రయాణం, యాత్ర చేస్తున్నారు. ఆత్మ ప్రయాణం చేస్తుంది, శరీరం కాదు. తండ్రి వచ్చి యాత్ర చేయడం నేర్పిస్తారు. ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలి, మీకిది నేర్పిస్తున్నారు. వారు నక్షత్రాలు, చంద్రుడు మొదలైన వాటి వైపుకు వెళ్లేందుకు ప్రయాణం చేస్తారు. దానివల్ల లాభమేమీ లేదని ఇప్పుడు మీకు తెలుసు. వీటి ద్వారానే పూర్తి వినాశనం జరగవలసి ఉంది. ఇకపోతే చేస్తున్న ఈ శ్రమంతా వ్యర్థమే. సైన్స్ ద్వారా తయారవుతున్న ఈ వస్తువులన్నీ భవిష్యత్తులో మీకే ఉపయోగపడతాయని మీకు తెలుసు. ఈ డ్రామా తయారై ఉంది. అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తున్నారంటే ఎంత గౌరవం ఉంచాలి. టీచర్కు మామూలుగా కూడా చాలా గౌరవం ఇస్తారు. మంచి రీతిలో చదువుకుని పాస్ అవ్వండి అని టీచర్ ఆజ్ఞాపిస్తారు. ఒకవేళ ఆజ్ఞను పాటించకపోతే ఫెయిల్ అయిపోతారు. తండ్రి కూడా అంటారు, మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేసేందుకు చదివిస్తున్నాను. ఈ లక్ష్మీనారాయణులు యజమానులు, ప్రజలు కూడా యజమానులే. కాని హోదాలైతే చాలా ఉన్నాయి కదా. మేము యజమానులమని భారతవాసులందరూ కూడా అంటూ ఉంటారు కదా. పేదవారు కూడా స్వయాన్ని భారత్ యొక్క యజమానులుగానే భావిస్తారు. కాని రాజులకు మరియు వారికి ఎంత తేడా ఉంటుంది. జ్ఞానం కారణంగానే పదవులలో తేడా వచ్చేస్తుంది. జ్ఞానంలో కూడా తెలివితేటలుండాలి. పవిత్రత కూడా అవసరము. మరియు ఆరోగ్యము, సంపద కూడా ఉండాలి. స్వర్గంలో అన్నీ ఉన్నాయి కదా. తండ్రి లక్ష్యం, ఉద్దేశాన్ని అర్థం చేయిస్తారు. ప్రపంచంలో ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఈ లక్ష్యం, ఉద్దేశం ఉండవు. మేమీ విధంగా తయారవుతామని మీరు వెంటనే అంటారు. పూర్తి విశ్వంలో మన రాజధాని ఉంటుంది. ఇదైతే ఇప్పుడు పంచాయతీ రాజ్యము. మొదట ద్వికిరీటధారులుగా ఉండేవారు. ఆ తర్వాత ఒకే కిరీటం ఉండేది. ఇప్పుడు ఏ కిరీటమూ లేదు. బాబా మురళీలో చెప్పారు, ద్వికిరీటధారి రాజుల ఎదురుగా ఏక కిరీటధారులు తల వంచుతున్నట్లుగా కూడా చిత్రం ఉండాలి. నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా, ద్వికిరీటధారులుగా చేస్తానని ఇప్పుడు తండ్రి అంటారు. అది అల్పకాలం కొరకు. ఇది 21 జన్మల విషయము. మొట్టమొదటి ముఖ్యమైన విషయము పావనంగా అవ్వడము. మీరొచ్చి పతితుల నుండి పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా, కాని రాజుగా తయారు చేయండి అని అనరు. ఇప్పుడు పిల్లలైన మీది అనంతమైన సన్యాసము.
ఈ ప్రపంచం నుండి మన ఇంటికి వెళ్ళిపోతాము. ఆ తర్వాత స్వర్గంలోకి వస్తాము. మేము ఇంటికి వెళ్తాము, ఆ తర్వాత రాజ్యంలోకి వస్తాము అని అర్థం చేసుకున్నప్పుడు లోపల సంతోషం ఉండాలి. మరి వాడిపోవడం, దుఃఖం కలగడం మొదలైనవన్నీ ఎందుకుండాలి? ఆత్మలమైన మనము ఇంటికి వెళ్ళిపోతాము. ఆ తర్వాత కొత్త ప్రపంచంలో పునర్జన్మలు తీసుకుంటాము. పిల్లలకు స్థిరమైన సంతోషం ఎందుకుండదు? మాయ యొక్క అపోజిషన్ చాలా ఉంది, అందుకే సంతోషం తగ్గిపోతుంది. నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి అని పతిత పావనుడు స్వయంగా అంటారు. మీరు స్వదర్శన్ చక్రధారులుగా అవుతారు. మళ్ళీ మనం మన రాజస్థాన్లోకి వెళ్ళిపోతామని మీకు తెలుసు. ఇక్కడ రకరకాల రాజులుండేవారు. ఇప్పుడు మళ్ళీ ఆత్మిక రాజస్థాన్ తయారవ్వాలి. స్వర్గానికి యజమానులుగా అవుతాము. క్రిస్టియన్లు హెవెన్ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. వారు ముక్తిధామాన్నే స్వర్గమని అంటారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్లో ఉంటారనేమీ కాదు. వారు శాంతిధామంలోనే ఉంటారు. ఇప్పుడు మీరు ప్యారడైజ్లోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు. ఈ వ్యత్యాసాన్ని తెలియచేయాలి. గాడ్ ఫాదర్ ముక్తిధామంలో నివసిస్తారు. స్వర్గమని కొత్త ప్రపంచాన్నంటారు. ఫాదరే వచ్చి ప్యారడైజ్ను స్థాపన చేస్తారు. మీరు దేనినైతే శాంతిధామం అంటారో దానిని వారు హెవెన్గా భావిస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి అంటారు, జ్ఞానమైతే చాలా సహజమైనది. ఇది పవిత్రంగా తయారయ్యేందుకు జ్ఞానము, ముక్తి జీవన్ముక్తులలోకి వెళ్లేందుకు జ్ఞానము. దీనిని తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఎవరికైనా ఉరిశిక్ష వేసేటప్పుడు మేం భగవంతుని వద్దకు వెళ్తామని వారికి లోపల ఉంటుంది. అలానే ఉరి తీసేవారు కూడా భగవంతుణ్ణి తలుచుకోమని చెప్తారు. కాని ఇరువురికి భగవంతుని గురించి తెలియదు. వారికైతే ఆ సమయంలో మిత్ర సంబంధికులు మొదలైన వారు గుర్తుకొస్తారు. అంతిమ కాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అని గాయనం కూడా ఉంది. ఎవరో ఒకరు తప్పకుండా గుర్తుకొస్తారు. సత్యుగంలో మాత్రమే మోహజీతులుంటారు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటామని అక్కడ వారికి తెలుసు. అక్కడ స్మృతి చేయవలసిన అవసరం ఉండదు. అందుకే దుఃఖంలో అందరూ స్మరిస్తారు అని అంటారు. ఇక్కడ దుఃఖం ఉంది, అందుకే భగవంతుడి నుండి ఏదైనా లభించాలి అని తలుచుకుంటారు. అక్కడైతే అన్నీ లభించే ఉంటాయి. మా ఉద్దేశం మనుషులను ఆస్తికులుగా చేయడం, ఆ నాథుడికి చెందినవారుగా చేయడం అని మీరు చెప్పచ్చు. ఇప్పుడు అందరూ అనాథలుగా ఉన్నారు. మనం ఆ నాథుడికి చెందినవారుగా అవుతాము. సుఖశాంతులు, సంపదల వారసత్వాన్ని ఇచ్చేవారు తండ్రి మాత్రమే. ఈ లక్ష్మీనారాయణలకు ఎంత ఎక్కువ ఆయుష్ ఉండేది. భారతవాసులకు మొట్టమొదట చాలా ఎక్కువ ఆయుష్ ఉండేదని కూడా మీకు తెలుసు. ఇప్పుడు తక్కువగా ఉంది. ఎందుకు తగ్గిపోయింది అనేది ఎవరికీ తెలియదు. అర్థం చేసుకోవడం మరియు అర్థం చేయించడం అనేది మీకు చాలా సహజమైపోయింది. అది కూడా నంబర్ వారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరి అర్థం చేయించడం ఎవరిది వారిదే ఉంటుంది. ఎవరు ఎలా ధారణ చేస్తారో అలా అర్థం చేయిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏ విధంగా తండ్రి సదా ఆత్మాభిమానిగా ఉంటారో అదే విధంగా ఆత్మాభిమానిగా ఉండేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఒక్క తండ్రినే హృదయపూర్వకంగా ప్రేమిస్తూ తండ్రితో పాటు ఇంటికి వెళ్ళాలి. రెండవ పాయింట్, అనంతమైన తండ్రి పట్ల పూర్తి గౌరవాన్ని ఉంచాలి, అనగా తండ్రి ఆజ్ఞపై నడుచుకోవాలి. తండ్రి యొక్క మొదటి ఆజ్ఞ, పిల్లలు బాగా చదువుకుని పాస్ అవ్వండి.
ఈ ఆజ్ఞను పాటించాలి. వరదానము: శక్తిశాలి సేవ ద్వారా బలహీనంగా ఉన్నవారిలో బలాన్ని నింపే సత్యమైన సేవాధారి భవ. సత్యమైన సేవాధారుల వాస్తవిక విశేషత ఏమిటంటే బలహీనంగా ఉన్నవారిలో బలాన్ని నింపేందుకు నిమిత్తమవ్వడము. సేవైతే అందరూ చేస్తారు, కానీ సఫలతలో ఏదైతే తేడా కనిపిస్తుందో దానికి కారణమేమిటంటే సేవా సాధనాలలో శక్తి లోపించడము. ఏ విధంగా ఖడ్గంలో పదును లేకపోతే అది ఖడ్గంలా పనిచేయదో, అదేవిధంగా సేవా సాధనాలలో స్మృతి శక్తి అనే పదును లేకపోతే సఫలత ఉండదు. అందుకే శక్తిశాలి సేవాదారులుగా అవ్వండి. బలహీనంగా ఉన్నవారిలో బలం నింపి క్వాలిటీ ఆత్మలను తయారు చేయండి. అప్పుడు సత్యమైన సేవాధారి అని అంటారు. స్లోగన్: ప్రతి పరిస్థితిని ఎగిరే కళకు సాధనంగా భావిస్తూ సదా ఎగురుతూ ఉండండి. అవ్యక్త సూచనలు: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. మామూలుగా అయితే అశరీరిగా అవ్వటం సహజమే, కానీ ఏ సమయంలోనైనా ఏదైనా విషయం ఎదురుగా వచ్చినా, సర్వీస్లో ఏదైనా ఇబ్బంది ఎదురుగా వచ్చినా, అలజడిలోకి తీసుకొచ్చే పరిస్థితి ఏదైనా వచ్చినా, అటువంటి సమయంలో అనుకున్న వెంటనే అశరీరిగా అయిపోవాలి. ఇటువంటి స్థితి కొరకు బహుకాలపు అభ్యాసం అవసరము. ఆలోచించటం మరియు చేయటం ఒకేసారి జరగాలి. అప్పుడు అంతిమ పరీక్షలో పాస్ అవ్వగలుగుతారు. ఓం శాంతి.